10 సంవత్సరాల పాటు సతాయించి 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 ఉంటుందో తెలియదు, ఊడుతుందో తెలియదు. చివరికి నోట్లో మట్టి కొట్టి రోడ్డు మీద పడేసి నువ్వు హైదరాబాద్లో బతుకు నీ రాజధాని కింద, తర్వాత నువ్వు ఏడన్నా చూసుకుందు కానీ అది కూడా నేను చెప్పను అనే ఒక దరిద్రపు దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఈవిడ నెత్తినేసుకుని వచ్చి మీరు కట్టలేదంటే ఎస్ కట్టలేదు. ఎందుకు? 50 ఏళ్ల పాటు పరిపాలించినటువంటిది కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 50 సంవత్సరాల పాటు. 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి చేతకాని దద్దమ్మ అయి ఉండి ఆ దద్దమ్మని కవర్ చేసుకురావడానికి ఈవిడ మాట్లాడుతోందంటే సిగ్గున్నా ఉండాలి, లేకపోతే జ్ఞానమన్నా ఉండాలి. ఆ రెండు కరువు అయినాయి ఇక్కడ. మీరు ఎందుకు చేయలేదు అనేది ప్రశ్నిస్తుందా, మేము వస్తే చేస్తామని చెప్పబోతోందా? అంటే ఆవిడ పరిస్థితి ఏంటంటే ఎవరో పక్కన బ్రీఫింగ్ ఇస్తారు, దాన్ని పట్టుకుని ఉపన్యాసం ఇస్తుంది. అది కాదు, సాధారణంగా ఇప్పుడు ఒక 30-40 మందిని ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వెనకాల ఉంటారు, యా 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 అని అరుస్తూ ఉంటుంటారు. అది తప్పించి అసలు ఒక అవగాహనతో కూడిన ఉపన్యాసం కనిపించట్లేదు. తెలంగాణలో ఎట్లయితే అంటే ఆ మాటల ద్వారా చివరికి ఆవిడ దాన్ని ఇదేమంటారు రీల్స్ కూడా చేసుకుంటారు.